పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఎంతో వెనకబడిపోయింది అని అందరూ నమ్మినారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీలో గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడినటువంటి మెగా ప్రాజెక్టు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఎన్నో రాష్ట్రాలు దానికోసం పోటీ పడుతుంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బృందం వాళ్ళతో మాట్లాడి దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఆల్మోస్ట్ 65,000 కోట్లు. గత 6 నెలలుగా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు మొట్టమొదటిసారి దానికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో అది ఏంటనే విషయం తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, గత 6 నెలలుగా బీపీసీఎల్ గురించి బాగా ఓదరగొట్టినారు కూటమి ప్రభుత్వం. 65,000 కోట్లు అనేసి విజయవాడ పక్కన వచ్చేసింది, లేదంటే కాకినాడ తీసుకెళ్తాం, లేదంటే శ్రీకాకుళం తీసుకెళ్తాం, మధ్యలో నెల్లూరు ఒకటి వచ్చింది. 65,000 కోట్లని చెప్పి ఈ రోజు వచ్చినటువంటి అనౌన్స్మెంట్లో 6,100 కోట్లు అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలా, లేకపోతే మన ప్రేక్షకులు 65,000 ఓదరగొట్టి 6,100 కోట్లు తీసుకొచ్చి పెట్టినారు, కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రామిస్లు ఎలాగే ఉంటాయని చెప్పి చెప్తారు. సో దాని గురించి కొంచెం వివరించండి సార్. అంటే ఏం లేదు, ఇది ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అంటే రిజల్ట్ వచ్చిన ఇమీడియట్ ఇదే డిస్కషన్లోకి వచ్చిన ప్రాజెక్టు బీపీసీఎల్ ప్రాజెక్ట్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఒక రిఫైనరీ ప్లస్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ 12,000 మిలియన్ మెట్రిక్ టన్నులు కెపాసిటీ ఉన్నటువంటి ఒక రిఫైనరీ ఏర్పాటు చేస్తుంది బీపీసీఎల్. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది చర్చ అప్పుడు జరిగింది. వాస్తవానికి ఏంటంటే బీపీసీఎల్కి దేశవ్యాప్తంగా 3 రిఫైనరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి, అలానే ముంబై మహారాష్ట్రలో ఇంకోటి ఉంది. ఓకే. ఈస్ట్ కోస్ట్లో, సదరన్ పార్ట్లో ఈస్ట్ కోస్ట్లో ఇంకొక రిఫైనరీ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. అవును. ఆ క్రమంలో అటు ఒరిస్సాకని, మరోవైపు తమిళనాడు అని ఇట్లాంటి డిస్కషన్ జరిగింది. కరెక్ట్. ఫైనల్గా ఇందులో గుజరాత్ చాలా బలంగా మళ్ళీ ముంబైలో ఉన్నప్పటికీ కూడా వెస్ట్ కోస్ట్కి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చినాయి. 60,000 నుంచి 80,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కనీసం 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంగా ఛార్జ్ తీసుకోకముందరే చంద్రబాబు నాయుడు గారు ఆ అధికారులకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఏపీకి తీసుకురావాలి మనం అనేటువంటి డైరెక్షన్ ఇచ్చారు. దాని మీద వాళ్ళు వర్క్ చేయడం మొదలెట్టారు. సో అది ఒక 2 నెలల భర్జనల తర్వాత బీపీసీఎల్ టీము ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసింది. ఓకే. మోస్ట్ పాసిబుల్ ప్లేసెస్ ఏవి అనేటువంటి విషయంలో శ్రీకాకుళం తీరంలో ఒకటి, అలానే కాకినాడ తీరంలో ఒకటి, పిఠాపురం దగ్గరలో రావచ్చు జనసేనకు సంబంధించిన ఎంపీ ఒక ఆయన ట్రై చేశారు. తర్వాత మచిలీపట్నం తీరంలో, ఎందుకంటే మచిలీపట్నంలో కొత్త పోర్టు డెవలప్ అవుతుంది కాబట్టి మచిలీపట్నం తీరంలో, అలానే రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్రణాళిక అయింది. తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్స్ కూడా డిస్కషన్కి వచ్చినాయి. కానీ బీపీసీఎల్ టీం విజిట్ చేసిన తర్వాత అన్నిటికంటే కూడా అనువైనటువంటి ప్రదేశం నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఓకే. ఆ తీరం అనేది అనువైనటువంటి ప్రదేశంగా వాళ్ళు పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు. ఓకే. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ వద్దు అక్కడే పెట్టండి, ఆ ప్రాంతం ఈ ప్రాంతం పెట్టండి అనే పరిస్థితి లేకుండా ఎక్కడైనా పర్వాలేదు, రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది, ఎందుకంటే రిఫైనరీని తీర ప్రాంతంలో పెట్టాలనేది ప్రపోజల్. ఓకే. సో అక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు అనేది కూడా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ. ఓకే. సో 60,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది, కనీసం 10,000 నుంచి 25,000 ఉద్యోగాలను ఎష్యూర్ చేసేది, దాన్ని అనుబంధంగా చేసుకొని మరిన్ని సబ్సిడరీ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది బీపీసీఎల్ ప్రాజెక్టు. అందుకనే పార్లమెంట్లో కూడా ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ని సీరియస్ కన్సిడరేషన్లో ఉన్నట్టుగా ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ని బీపీసీఎల్ బోర్డు తీసుకున్నటువంటి లెటర్ని రెఫరెన్స్ ఇస్తూ కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్కి, బీఎస్సీ సెన్సెక్స్, బీఎస్సీ ఉంది కదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, వీళ్ళ రెండింటికి కూడా ఒక లెటర్ అధికారికంగా బీపీసీఎల్ రాసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే మీరు అన్నట్టుగా 6,100 కోట్లు అనేది ఉంది. కానీ అది దురదృష్టం ఏంటంటే 60,000 కోట్లు అన్నారు, 6,100 కోట్లే కదా అనే పాయింట్ అందరూ రైజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి
విషయం ఏంటంటే ఇది టోటల్ లెటర్ సమ్మరీ చూస్తే కనుక December 24th, 2024 రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఇమ్మీడియట్గా హ్యాస్ అకార్డెడ్ ఇట్స్ అప్రూవల్ టు కమెన్స్ ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పనులు ప్రాజెక్ట్కి ఏర్పాటుకి సంబంధించి ముందస్తు సన్నాహక పనుల కింద అంటే ఆ పనుల కోసం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఇది బీపీసీఎల్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది సెట్టింగ్ అప్ ఆఫ్ అన్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 6,001 crore. అంటే 6,100 కోట్లకు సంబంధించినటువంటి ఈ ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర బీపీసీఎల్ బోర్డు ఒక డెసిషన్ తీసుకుంది. ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ కన్సిస్ట్ ఆఫ్ అవేంటో కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. వేరియస్ ఇనిషియల్ స్టడీస్, అక్కడ ఉన్నటువంటి అధ్యయనాలు, తర్వాత ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్, ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ఫీజిబిలిటీ రిపోర్ట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, బేసిక్ డిజైన్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్. సో ఈ ఇంజనీరింగ్ డిజైన్స్ అనమాట. వీటన్నిటికీ సంబంధించి చేసేటువంటి ఖర్చు కింద 6,100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుకి బీపీసీఎల్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఆ విషయాన్ని సెబీకి ఇంటిమేట్ చేసింది బీపీసీఎల్ బోర్డు. అంటే ఇది మొత్తం డెసిషన్ తీసుకున్నట్టే కదా, డెసిషన్ తీసుకున్నట్టే, అధ్యయనం చేస్తున్నారు అంటే దానికి ఆల్మోస్ట్ ప్రాజెక్టు వచ్చినట్టే. తర్వాత ఈ పనులు ఎంత వేగంగా పూర్తయితే అంత వేగంగా, ఎందుకంటే నెక్స్ట్ ఇందులో ఉండేది మేజర్ టాస్క్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి సమస్య ఉంటుంది. ఎందుకంటే 2 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో కానీ కాకినాడ తీరంలో కానీ పెట్టాలనేటువంటి ఆలోచన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఎక్వైర్డ్ ల్యాండ్ ఉంది. అంటే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. దీనికి కనీసం 2,500 ఎకరాల నుంచి 3,500 ఎకరాల వరకు భూములు అవసరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. వ్యాన్పిక్ ల్యాండ్స్ కూడా దానికి సమీపంలో ఉంటాయి అనేటువంటిది ఒకటి ఉంది. కానీ వ్యాన్పిక్ వచ్చేసరికి కొంచెం దూరం అవుతుందని చెప్పి అన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చేయడానికి 6,100 కోట్ల రూపాయలని బీపీసీఎల్ బోర్డు శాంక్షన్ చేసింది, అప్రూవ్ చేసేసింది, శాంక్షన్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ అక్కడ ఓకే అవుతుంది. సో మొత్తం ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్ కూడా ఒకేసారి పెట్టేది కాదు. 5 సంవత్సరాల్లో దశల వారీగా పెట్టేటువంటి, రాబోయేటువంటి రోజుల్లో ఈ పెట్రోకెమికల్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అవసరాలు, దాని విస్తరణ, కానీ దాని కెపాసిటీ మాత్రం 12,000 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేటువంటిది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. పర్ యానం ఆ కెపాసిటీ ఉండేటువంటి పెట్రోకెమికల్ కారిడార్ని, రిఫైనరీని అక్కడ మేము డెవలప్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ బీపీసీఎల్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినప్పుడే అనౌన్స్ చేశారు. సో ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. అధికారికంగా అనౌన్స్మెంట్ అనేది ఈ రోజు వచ్చింది. సో 6,100 కోట్ల ఎస్టిమేట్స్తో మొదలు పెట్టబోయేటువంటి పనులు ఈ రోజు నుంచి ఇనిషియేట్ అయినట్టుగా మనం చూడాలి. మ్యాక్సిమం ఇప్పుడు బోర్డు అక్కడ డెసిషన్ తీసుకుందంటే ఓ వారం రోజుల్లో గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఆల్రెడీ వీళ్ళు ఐడెంటిఫై చేశారు కాబట్టి సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి తమ అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు కానీ, ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత జరిగేది ఏంటి, దాని ప్లాటింగ్ కానీ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే టోపోగ్రఫీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిఫైనరీస్ అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, సముద్ర తీరానికి ఎంత దూరంలో ఉండాలి, రవాణాకు కావాల్సిన లేఅవుట్ అంతా కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టడానికి అందుకని ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాదు. అదే సార్, భవిష్యత్తులో 60,000 కోట్ల రూపాయలకి 80,000 కోట్ల రూపాయలకి విస్తరించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్. మనం ఒక వర్గం ఆలోచిస్తుంది కదా, అంటే దేంట్లో ఏం దొరకతుందని చూసేటటువంటి ఆలోచన విధానం ఉన్నట్టు సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ 6,100 కోట్లు రాగానే ఒక రకమైన మీడియా మొదలు పెడుతుంది. ఇది 65,000 70,000 కోట్లను ఓదరగొట్టినారు, ఆడ వచ్చేది 6,100 కోట్లని కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని. అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ సెక్టార్లో మీకు కంప్లీట్ ఐడియా అవగాహన ఉంటుంది. అలానే గవర్నమెంట్ సిస్టంలో కానీ పనిచేసేటప్పుడు అమరావతికి 1,00,000 కోట్లు ఎక్స్పెండిచర్ చేసి అమరావతి మేము నిర్మాణం చేస్తాం అని ఒక మాట చెప్పారంటే ఒకసారి దగ్గర కుప్పపోసి ఇక అమరావతి పనులు మొదలు పెట్టండి అని చెప్పారు. ఉండదు. సో మొత్తం టోటల్ యాక్టివిటీకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని మాత్రమే ఎస్టిమేషన్లో చెప్తారు. సో అందులో ఫస్ట్ వర్క్ టు టేకప్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం మొదట ఏ పని మొదలు పెట్టాలి, ఆ పనికి అయ్యేటువంటి అంచనా వేయండి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పనులు ఏంటి, దానికి అయ్యేటువంటి అంచనా వేయండి. అలా ఒక ప్యాకేజ్డ్ మేనర్లో సిస్టమ్ని అంటే వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ప్యాకేజ్కి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఎంతో చూసి దానికి శాంక్షన్ అంటే ఆ అమౌంట్ ఎక్స్పెండిచర్ చేసే కెపాసిటీ ఖజానాకు ఉందా లేదా, అది ఫండ్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇది చూసుకుని యాక్టివిటీ మొదలు పెడతారు. ప్లస్ టైమ్ లైన్ ఆఫ్ ద యాక్టివిటీ కూడా ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ ఉంది. అంటే బడ్జెట్ 2024 నుంచి 2025 వరకు 6,000 కోట్ల రూపాయలు
ప్లానింగ్ అంతా అదే కదా. అవును. ఇప్పుడు ఒక పని శాంక్షన్ చేస్తే 11 నెలల్లో పూర్తి చేయాలి, గ్రేస్ పీరియడ్ 1 month, అంటే 12 నెలల్లో పూర్తి చేయాలి. దానికి అయ్యేటువంటి అంచనా ఉదాహరణకి ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ ఏడాది అయ్యేటువంటి అన్నీ అందులో వచ్చేస్తాయి. జీతభత్యాల దగ్గర నుంచి రవాణా దగ్గర నుంచి అన్నీ కూడా అందులోనే ఇమిడిపోయి ఉంటాయి. సో ఆ విధంగా ఆ పని పూర్తయిందా లేదా అనేది చివరి 2 నెలల్లో అసెస్మెంట్ చేసుకుని ఫర్దర్గా నెక్స్ట్ టేకప్ చేయాల్సినటువంటి యాక్టివిటీ మీద ముందుకెళ్తారు. సో సేమ్ అదే తరహాలో బీపీసీఎల్ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అతిపెద్ద కార్పొరేషన్, దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. సో ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ దాని సిస్టము, అప్రూవల్స్, శాంక్షన్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఫాలో అవుతారు, సహజంగానే ఫాలో అవుతారు. ఆ క్రమంలోనే ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ కోసం 6,100 కోట్ల రూపాయలని బీపీసీఎల్ బోర్డు అప్రూవ్ చేసింది. 10% ఫండ్స్ ఇచ్చినట్టు 10% ఫండ్స్ ఇచ్చినట్టు. ఇదే విషయాన్ని బాంబే స్టాక్, ఎందుకంటే లిస్టింగ్ అయినటువంటి కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్న రోజునే ఈ ఇంటిమేషన్ అక్కడికి ఇచ్చారు. ఎందుకంటే అది పబ్లిక్ షేర్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి డెసిషన్ అవుతుంది. రేపు ఈ యాక్టివిటీస్ ద్వారా రిసోర్సెస్ పెరిగి, లాభాలు పెరిగి, యాక్టివిటీ పెరిగితే షేర్ హోల్డర్సే కదా లాభపడతారు. కాబట్టి ఇట్ ఈస్ యర్ ఇంటిమేషన్ టు ద షేర్ హోల్డర్స్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఆల్రెడీ ఫైనల్ చేసేసినట్టే, ఇప్పుడు అయిపోయినట్టే. ఆ శాంక్షన్ని అమలు చేసేటువంటి ప్రక్రియను మొదలు పెడతారు. బహుశా కొత్త సంవత్సరంలో ఈ పనులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈస్ట్ కోస్ట్లో అందరూ కూడా అమరావతి అనగానే కృష్ణా గుంటూరు జిల్లాలకు బెనిఫిట్, అలానే అటు కాకినాడ పోర్ట్ ఇదంతా కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నారు. విశాఖపట్నం ఇదంతా ఉంది, కానీ సౌత్ కోస్ట్లో ఏదీ లేదు. అవును. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర సౌత్ కోస్ట్లో నెల్లూరు దగ్గర ఒక పెద్ద రిఫైనరీ వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో మీరు చాలా క్లియర్గా అక్కడ హెచ్పిసిఎల్ ఉంది, ఓఎన్జీసీది కాకినాడ దగ్గర, అలానే రిలయన్స్ కూడా కాకినాడ దగ్గర. ఆ బెల్ట్లో రిఫైనరీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సౌత్ కోస్ట్లో లేదు. ఆంధ్రప్రదేశ్ సౌత్ కోస్ట్లో నెల్లూరులో మొదటిది రామాయపట్నం తీరంలో బీపీసీఎల్. అందులో 65,000 కోట్లతో రావడం అనేది ఖచ్చితంగా నెల్లూరు వాసులకి కొత్త సంవత్సరంలో ఒక శుభవార్తగా చూడాలి. ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇంతకు ముందర ప్రభుత్వంలో వీళ్ళు 6 నెలల్లోనే ఎంత చేసినారు? 6 నెలలు పూర్తి కాకముందరే 65,000 కోట్ల ప్రాజెక్ట్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేసినారు ఆల్మోస్ట్. ఇంతకు ముందర ప్రభుత్వంలో అప్పుడు కూడా ఇది డిస్కషన్కి ఉండదు. అంటే ఆ బీపీసీఎల్ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఎక్కడ పెట్టాలనేసి. మరి ఆ టైంలో ఆ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదంటారు? అంటే వాళ్ళ ప్రయారిటీ, ఇప్పుడు యాక్టివిటీని తీసుకునేటప్పుడు ప్రయారిటీలు ఏ విధంగా ఉండేది? వాళ్ళ మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, వీళ్ళ మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఏంటంటే మనం కట్టినటువంటి పనులన్నీ, దాని నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏంటి, మనం తేవలసినటువంటి అప్పులేంటి, మనకు వచ్చేటువంటి ఆదాయం ఉన్నటువంటి మార్గాలు ఏంటి, ఇంకెక్కడ డబ్బులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇవి మాత్రమే చూసేవాళ్ళు. కొత్త ప్రాజెక్టులు తేవడం పైన పెద్దగా ఫోకస్ పెట్టినటువంటి. ఇప్పుడు ఒకటి, బ్యూరోక్రసీ ఎప్పుడూ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ని ఆధారం చేసుకునే పనిచేస్తుంది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో కమిట్మెంట్ లేనప్పుడు బ్యూరోక్రసీ తనంతట తానుగా ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి ఇది రెఫరెన్స్ ఇచ్చి చీఫ్ సెక్రటరీనే పరిపాలన చేస్తారు కదా, ముఖ్యమంత్రి ఎందుకు? ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ని డిజైన్ చేస్తే ఇంప్లిమెంటేషన్ పార్ట్ని చీఫ్ సెక్రటరీ చేస్తారు. సో ఒక బీపీసీఎల్ అనేటువంటి ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందనే విషయం చీఫ్ సెక్రటరీ చెప్పినా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి డైరెక్షన్ వస్తే వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు. ఏ డైరెక్షన్ లేకపోతే మనకి ఎందుకని ఊరుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఇనిషియేట్ చేశారనుకో, నేను ఎవరు చేయమన్నారనే పరిస్థితి వస్తే సో ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇటు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, అటు బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. అందుకనే వాళ్ళ ప్రయారిటీలు వేరు, వాళ్ళ ప్రాధాన్యాలు వేరు. ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చి, అంటే గ్రాంట్లు ఇచ్చి, మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి మీరు కట్టుకోండి జల్ జీవన్ మిషన్ కింద 14,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పట్టించుకునే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు ఉన్న రిఫరెన్సే అది కదా. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, కట్టండి, యూటిలిటీస్ అంటే యూసీ సబ్మిట్ చేయండి, యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇంత పని అయింది, ఇగో ఈ ప్రాజెక్టు ఇది. వెంటనే అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల బృందం ఆ వర్క్ని అసెస్మెంట్ చేస్తుంది. ఓకే, శాంక్షన్ చేసి రిలీజ్ చేయొచ్చు అనుకుంటే ఫండ్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా వర్క్ మొదలు పెట్టాలి. నువ్వు అసలు ఇక్కడ పనే చేయకపోతే వాళ్ళు వచ్చి ఇవ్వరు కదా. కేంద్ర ప్రభుత్వానికి 29 రాష్ట్రాలను డీల్ చేయాలి కదా, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా. ఎంత మనవాడు అనుకున్నా కానీ వచ్చి వడ్డించేటువంటి ఓపిక ఎవరికి ఉండదు, అడిగితేనే కదా. సో అది అడగని పరిస్థితి ఉన్నప్పుడు అటు నుంచి రియాక్షన్ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి నెపం వాళ్ళ మీద నెట్టే కంటే ముందు మనం అడగాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించాలి. మనకి ఒక ప్రాజెక్ట్ వస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి బాటలు పడతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, అనుబంధంగా స్వయం ఉపాధి మార్గాలు పెరుగుతాయి, రవాణా పెరుగుతాయి. సో ఈ ఆలోచన విధానం ఉంటే ఆటోమేటిక్గా ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటుంది. ప్రాజెక్టులు వస్తే
ఈ తలనొప్పులన్నీ ఎవరు పడతారు? ఏదో ఒక రూపాయి విధిలిస్తే నెలాఖరైతే ఎక్కడ మనం డబ్బులు తీసుకొచ్చి ఏ ఫండ్స్ దేనికి డైవర్ట్ చేసి ఏ పథకానికి ఇవ్వాలన్న దగ్గర ఆలోచన ఆగిపోయినటువంటి సందర్భం. సో అట్లా ప్రయారిటీలు మార్చిపోవడం వల్ల, ఇప్పుడు మార్చుకుంటూ పోవడం వల్ల జరిగినటువంటి సమస్య. ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత ఉంది కాబట్టి దాన్ని అనువుగా మలుచుకుంటే ఎక్కువ పనులు జరగడానికి అవకాశం. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ స్టైలే అది. ఉదాహరణకి ఏంటంటే చాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి చాలా పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల నిధులు రావు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో, అంటే ఆయన గతంలో సీఎంగా చేసిన సందర్భంలో కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాలని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్రం నుంచి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ కంటే కూడా కేంద్రం నుంచి వచ్చే వాటికి ఇప్పుడు 15% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్రం 85% ఇస్తుంది అనుకోండి. అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట్ల 15 రూపాయలు ఖర్చు పెడితే 85 రూపాయలు కేంద్రం ఇస్తుంది. కాబట్టి ఇది ఈజీ కదా. అందుకనే ఆయన అటువంటివి తీసుకొచ్చి ఇప్పుడు రహదారుల నిర్మాణం ఉంది, ఇంతవరకు నిధులు లేవా? పంచాయతీరాజ్ శాఖ బోల్డని నిధులు కేటాయిస్తుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది దాదాపు 15-20 ఏళ్ళగా అమలు చేస్తారు. 100 మంది ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలి. ఇప్పుడు ఇది కొత్త పాలసీ. ఇది 100 మంది ఉన్న గ్రామానికి కూడా రహదారి వ్యవస్థను ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఇంతకు ముందర కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది ఉండేది. ఒక 15-20 ఏళ్ల క్రితం కూడా ఉంది. దాదాపు నాకు తెలిసి 25-30 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అంటే ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ రిప్రజెంటేషన్ పెట్టి ఈ రహదారులు నిర్మించాలి, మేము ఎంత నిర్మించాము, మేము ఎంత కట్టామంటే దానిలో గ్రాంట్లు, మ్యాచింగ్ గ్రాంట్లు, పూర్తి స్థాయి శాంక్షన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు ఆ ఇనిషియేషన్ జరగకపోతే కేంద్ర ప్రభుత్వం వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ 5-6 నెలల్లోనే మేము ఇన్ని రహదారులు వేసాం, అన్ని వేల కిలోమీటర్లు వేసామని చెప్తున్నారంటే దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్లని వినియోగించడం ద్వారా అక్కడి నుంచి ఫండ్స్ రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గత అడ్మినిస్ట్రేషన్లో అది జరగలేదు. అది డెవలప్మెంట్ యాక్టివిటీస్కైనా ఇండస్ట్రీస్కైనా వేటికైనా కానీ ఇదే వర్తిస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో మనం చూసినామంటే కర్నూలు పక్క ఈ రెన్యూబుల్ ఎనర్జీలో టాటా ఒక 40,000 కోట్లు పెడతాదని, నిన్నగాక మొన్న సెమీ కండక్టర్కి సంబంధించి ఒక 15 ఒకటి వస్తుంది. ఆ తర్వాత శ్రీ సిటీకి వస్తే అక్కడ వచ్చేసి డైకిన్ అని వేరే కంపెనీలని, అటునుంచి వస్తే ఇప్పుడు నెల్లూరు దగ్గర ఈ బీపీసీఎల్ అని చెప్పేసి అని, ఆ తర్వాత ఇటు అమరావతి పక్క వస్తే ఎగ్జాలారే అని చెప్పేసి అని, తర్వాత రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ అనేసి, తర్వాత వైజాగ్ వస్తే టీసీఎస్, తర్వాత మొన్న గూగుల్ ఎంఓ అని. వీటన్నిటిని చూస్తుంటే ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనలో చిత్తశుద్ధి ఉందంటారా, లేకపోతే ఏదన్నా జనాల్ని మభ్యపెట్టడానికో లేదా ఓట్ల కోసం చేసే స్టంట్ అంటారా? అంటే ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి పాలసీల మీదే ఆధారపడి ఉంటుంది ఏ పనైనా కానీ. ఇప్పుడు మీరు అన్నారు శ్రీ సిటీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి సెజ్ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రోజు లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే శ్రీ సిటీకి ఇంకో 2,000 ఎకరాల భూములను కేటాయించి దాన్ని విస్తరించాలని డెసిషన్ తీసుకున్నారు. అంటే అప్పుడెప్పుడో చేసింది కదా, ఇది మనకెందుకు, ఇంకో కొత్త చోట చేస్తే కొత్త పేరు వస్తుంది, నాకు పేరు అంటే ఇప్పుడు మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆయన చేసినాడు కదా, మనం నీళ్ళు ఇస్తే ఏడాది పైకి అయిపోతుంది అని ఆలోచన కాకుండా, అలా కాకుండా ఇప్పుడు శ్రీ సిటీకి 2,000 ఎకరాలు ఇవ్వడానికి భూసేకరణ ప్రక్రియని మొదలుపెట్టింది. మంగళగిరి ఎయిమ్స్కి కూడా 10 ఎకరాలు కావాలంటే ఆయన కాన్వకేషన్ రోజు అనౌన్స్ చేశారు కదా, అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతామని చెప్పారంటే ఇమీడియట్ గా మేము పక్కనే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇస్తాం మీకు అని చెప్పని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది చూడాలి అంటే, ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కనుక అప్రోచింగ్ సిస్టమ్ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఓరకల్ సెజ్ విషయంలో కానీ, ఓరకల్ సెజ్ ఇదేం కొత్తదేం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 8 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ లో భాగంగానే చేసింది. కానీ గత 5 ఏళ్లలో ఆ పేరే వినలేదు. దానికి ఇది కావాలి, పలానా అవసరం ఉందని అడిగే పరిస్థితే లేదు. ఉదాహరణకు శ్రీ సిటీకే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసింది అనుకుంటే కనుక శ్రీ సిటీకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. సో అలాంటప్పుడు ఈ రోజు కూడా మీరు చూస్తే టొయోమా అనేటువంటి స్టేట్, జపాన్లో టొయోమా స్టేట్ నుంచి ఈరోజు రిప్రజెంటేటివ్స్ వచ్చి 16 మంది రిప్రజెంటేటివ్స్ వచ్చి ఏపీ గవర్నమెంట్తో మళ్ళీ అగ్రిమెంట్ రివైవ్ చేసుకున్నారు. 2016-17లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని గత జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఏ అగ్రిమెంట్ అయినా కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్పైర్ అయినప్పుడు రెన్యువల్ చేసుకోవాలి, చేసుకుంటేనే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. గత ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆ అగ్రిమెంట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ 15 మంది జపనీస్ టీం వచ్చి అగ్రిమెంట్ రెన్యువల్ ఈరోజు సంతకాలు చేశారు. జపాన్కి ఆల్రెడీ లాస్ట్ టైం అగ్రిమెంట్ అప్పుడే జపనీస్ లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు.
2 రాష్ట్రాలు జపాన్లో టొయోమా అనేటువంటి స్టేట్కి సంబంధించి, ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్, అంటే దేశాలు కూడా కాదు, స్టేట్స్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. కల్చరల్ ఎక్స్టెన్షన్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ అన్నిటినీ చేయాలి. అలానే ఎలక్ట్రానిక్స్ లో జపాన్ బెస్ట్ సిస్టమ్ ఫాలో అందరికీ తెలిసిందే. సో ఆ అగ్రిమెంట్ చేయడం వల్ల అక్కడ 16 పరిశ్రమలు 20 పరిశ్రమలు జపనీస్ పరిశ్రమలు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఇప్పుడు మళ్ళీ అగ్రిమెంట్ పునరుద్ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే పాలకుల విధానాన్ని బట్టే అనుసరించేటువంటి పద్ధతులు ఉంటాయి. పాలకుల విధానాలు ప్రాధాన్యాలు వేరుగా ఉన్న చోట మనం కోరుకున్నటువంటి అభివృద్ధి లేదా ఇటువంటివి పెద్ద అభివృద్ధి కాముక నిర్ణయాలని భావించని చోట వీటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు. గత ప్రభుత్వంలో జరిగింది అది. వాళ్ళ ప్రయారిటీ ఎక్కడి నుంచి అయినా కానీ, ఎంత డబ్బు వచ్చినా కానీ సంక్షేమం పేరుతో ఇంటికి ఒక ఇంత పంచి పెడితే ఓట్లు వస్తాయి అనేటువంటి ఆలోచన చేశారు. ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఏదో ఒక విత్తనం నాటితే రేపు పొద్దున చెట్టు వస్తుంది, నీడ వస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది అని ఆశిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బీపీసీఎల్ ప్రాజెక్ట్ని అంత అధికారికంగా ఇప్పుడు బీపీసీఎల్ బోర్డు డెసిషన్ తీసుకుని ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్కి సంబంధించి 6,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త విధానాలకు అనుగుణమైనటువంటి పరిశ్రమలు రావాలి, దానికి తగినటువంటి శిక్షణ ఉండాలి, ఆదాయ మార్గాలు అవకాశాలు అన్ని కల్పిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. భవిష్యత్తు కోసం పనిచేయచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసినారు కదా, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఓన్లీ పథకాల కాడ ఆగిపోయింది. అంటే పథకాలు ఇస్తే మనకు ఓట్లేస్తారు, మళ్ళీ మనం పవర్లోకి వస్తామన్న ఆలోచన దగ్గర నుంచి తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యి ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు చేసేది చేస్తూ రాబోయే తరాలు గుర్తుపెట్టుకునే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా గత 6 నెలల నుంచి ఇన్ని కంపెనీలు తీసుకురావడం అన్నది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి మీద చిత్తశుద్ధి అందాది అని చెప్పేసి కేశవ్ గారు వివరిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.